ప్రజల యొక్క దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గిపోయింది. రానున్న రోజుల్లో కరప్షన్ కాకుండా చేయాలంటే ఒకే ఒక్కరు కనబడుతున్నారు. శ్రీధర్ బాబు నెక్స్ట్ సీఎం కావడానికి చెప్పి ధర్మపుర అరవింద్ మంచిది. శ్రీధర్ బాబు అరవింద్ మిత్రులు అయితే శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది. ఒక మిత్రుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారితో పాటు శ్రీధర్ బాబు గారి పాత్ర ఉంది, భట్టి గారి పాత్ర ఉంది. ఫారెన్ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చిన దాంట్లో ఎవరు పోయారో రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారు తెచ్చింది. సరే, రాష్ట్రంలో మా పార్టీ ఇప్పుడు మీరు ఎట్లా అధికారంలోకి వచ్చేది లేదు. మా పార్టీ గురించి మీరు ఎందుకు మాట్లాడండి, మీకు ఎందుకు అంత బాధ? దాదాపు 15 రోజుల నుంచి రగులుతుంది. ఇప్పుడు 10,000 కోట్ల బాండ్ రూపంలో తీసుకొచ్చిన ఇప్పుడు చెప్పడం ఇంతకుముందు మీకు తెలియదు. ఇది ఆన్ రికార్డ్ ఉన్నదే, కొత్తగా చెప్పేది ఏంటి? ఆన్ రికార్డ్ అఫీషియల్ ట్రాన్సాక్షన్, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇప్పుడు 175 కోట్లు ఒక కన్సల్టెన్సీకి ఇచ్చింది. ఆన్ రికార్డ్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అది కూడా టెండర్ ద్వారా. టెండర్లో పాల్గొంటే వాడికి టెండర్ వచ్చింది. కంపెనీలు వస్తే 5 లక్షలు కాదు 10 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎంత పెద్ద కంపెనీలు వస్తాయి అనుకున్నారు మీరు? 500 ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు నెలకొల్పితేనే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి మనకి. ఇప్పుడు 400 ఎకరాల్లో రకరకాల కంపెనీలు వస్తే ఇంకో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి డెఫినెట్గా. ఎందుకు రావు? ఆ భూముల్లో విద్య, ఆ పర్యావరణ అనుకూల కార్యక్రమాలు ఏమైనా చేస్తే మేము కేంద్ర ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తామంటున్నాం. అక్కడ స్థానిక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ ఆయన ఎక్కడ ఎంపీ ఎక్కడ ఆయన? ఏ ఎంపీ మాట్లాడినా నేను ఎంపీలకు బీజేపీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అభివృద్ధి కార్యక్రమంలో అడ్డేయకండి. విశ్వేశ్వరరెడ్డి చదువుకున్నటువంటి మేధావారు తెలియదా? ఇక్కడ కంపెనీలు వస్తే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రము. హైదరాబాద్లో 4 లక్షల 5 లక్షల ఉద్యోగాలు ఆశామాష అది. ఇప్పుడు అది ప్రముఖమైన స్థలము. ఎక్కడో కోకాపేట అవతల 100 ఎకరాల